హాయ్ హలో హౌ ఆర్ యూ అండి. వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ అండి. నేను మీ భవాని. నేను ఒక చిన్న ప్లాన్ వేసానండి. ఏంటంటే చిన్నపిల్లలకి కథలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఇవాళ ఫస్ట్ ఒక చిన్న కథ, ఈగ కథ చెప్తున్నానండి. ఇది నేను 2వ క్లాస్లో నేను నేర్చుకున్నది. నాకు టెక్స్ట్ బుక్లో ఉండేది. నేను ఇప్పుడు నాకు పిల్లలతో షేర్ చేసుకోవాలని ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ ఉండేది. ఆ ఈగేమో ఇల్లు తడిగుడ్డ పెడుతూ తన పేరు మర్చిపోతుంది. పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నా పేరేంటి అంటే, నీ పేరు నాకేం తెలుసు, మా అబ్బాయిని అడుగు అంటుంది. ఈగేమో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నా పేరేంటి అని అడిగితే, నీ పేరు నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డలను అడుగు అంటాడు అనమాట. ఈగెళ్ళి గొడ్డల దగ్గరికి వెళ్ళి, గొడ్డలి నా పేరు ఏంటంటే, గొడ్డలు అంటుంది, నీ పేరు నాకేం తెలుసు, నేను కొట్టే చెట్టుని అడుగు అంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నా పేరు ఏంటని అడుగుతుంది ఈగ. నీ పేరు నాకేం తెలుసు, నాకు కట్టేసిన గుర్రాన్ని అడుగు అంటుంది. అయితే గుర్రం దగ్గరికి వెళ్ళి ఈగ అడుగుతుంది, నా పేరేంటి అంటుంది. గుర్రం అంటుంది, నాకేం తెలుసు, నా బొజ్జులో ఉన్న పిల్లని అడుగు అంటుంది. అయితే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, అంటే గుర్రం బొజ్జ దగ్గరికి వెళ్ళి, ఈగ నా పేరేంటి అని అడుగుతుంది. అడిగితే నీ పేరా, అది చిన్నపిల్ల కదా, దానికి ఇంకా మాటలు వచ్చి రాకుండా ఈగ అని చెప్తుంది. అప్పుడు ఈగకి దాని పేరు గుర్తొచ్చి, ఓ నా పేరు ఈగ కదా అని ఎగిరిపోతుంది. నా పేరు ఈగ అని చెప్పుకుంటే ఎగిరిపోతుంది. బాగుంది కదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.